ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. ఈ వీడియో ఎస్పెషల్లీ ఎంఈడి వాళ్ళు, ఎంపీడీ వాళ్ళు, ఓకేనా, మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈ రెండు కోర్సెస్ వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో సో ఇంకా అలాట్మెంట్ జరగలేదు. మనకి November 16th రోజు అలాట్మెంట్ అని వాళ్ళు యాజ్ పర్ షెడ్యూల్ చెప్పారు, ఓకేనా. 12-13 వెబ్ ఆప్షన్స్, 14th రోజు వెబ్ ఆప్షన్స్ ఎడిట్ అండ్ ఒక 1 day గ్యాప్ ఇచ్చి November 16th రోజు సీట్ అలాట్మెంట్ అని చెప్పారు. బట్ 16th రోజు అయితే అలాట్మెంట్ కాలేదు, మనకు వాళ్ళు వెబ్సైట్లో అప్డేట్ చేశారు. అండ్ 16th రోజు మనకు అలాట్మెంట్ అయితే 17, 18 కాలేజీలో పోయి రిపోర్ట్ చేయాలి. 17 and 18 2 days ఉండే టైం. 16th రోజు అలాట్మెంట్ అయితే యాజ్ పర్ టైం టేబుల్, యాజ్ పర్ షెడ్యూల్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారము ఎంఎడ్ అండ్ ఎంపెడ్ వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ 16 ఉంటే మనం November 17, 18 2 days మనము కాలేజీలో వెళ్ళి రిపోర్ట్ కానీ 2 days ఇచ్చారు. బట్ వాళ్ళు ఇప్పుడు సైట్లో అప్డేట్ చేసింది ఏంటంటే, ఇక్కడ చూసుకోవచ్చు, మనకి సిపిగట్ అఫీషియల్ వెబ్సైట్లోనే స్క్రోల్ అవుతుంది. ఎంఎడ్ ఎంపెడ్ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ విల్ బీ అవైలబుల్ ఆన్ November 17, 11:30 AM. ఓకే, November 17 రోజు టైం కూడా చెప్పారు, 11:30 AM. సో ఎంపెడ్ వాళ్ళకి, ఎంఎడ్ వాళ్ళకి, బోత్ ఎంపెడ్ అండ్ ఎంఎడ్ ఇద్దరికి, ఓకేనా. సో November 17, 11:30 AMకి అంటే రేపు November 17, ఈరోజు November 16th యాజ్ పర్ షెడ్యూల్ అలాట్మెంట్ అవ్వట్లేదు. రేపు November 17, 11:30 అని చెప్పారు. 11:30 అయినా 12 అయినా ఏం కాదు, వస్తుంది మ్యాక్సిమం, ఓకేనా. యాజ్ పర్ టైం కూడా ఎగ్జాక్ట్ చెప్పారు కాబట్టి వాళ్ళ టైంకి ముందే షెడ్యూల్ చేసుకొని టైంకి రిలీజ్ చేస్తారు మ్యాక్సిమం. సో మనము రిపోర్ట్ అవ్వాల్సిందైతే 17th రోజు రేపు అలాట్మెంట్ అవుతుంది కాబట్టి 18, 19 వరకు ఛాన్స్ ఇస్తారు, మీరేం టెన్షన్ పెట్టుకోకండి, ఓకేనా. సో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది, November 17, 11:30కి అలాట్మెంట్ ఉంటుంది, ఓకే. అంటే రేపు 11:30 కానీ 12 అయినా పర్లేదు, వస్తుంది. వచ్చిన తర్వాత మనకు 18, 19 2 days ఇస్తారు, ఓకే. సో 18, 19 2 days అంటే మనకి ట్యూస్డే, వెనస్డే 2 days వరకు కూడా మీరు వెళ్ళి కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ పేస్ మాత్రమే, ఓకే. సో పేస్ వన్ మాత్రమే. పేస్ 2 కూడా ఉంటుంది. పేస్ 2 ఈజ్ ఫైనల్ పేస్. మీకు ఇంకో పేస్ ఉంటుంది, అది కూడా పెడతారు. పేస్ 2 ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత November 20 వరకు, ఓకే. సో November 18, 19 and 20 వరకు మీకు పేస్ 2 కూడా వస్తుంది. పేస్ 2లో కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ ఉంటాయి, అలాట్మెంట్ ఉంటుంది. అదే ఫైనల్ పేస్ అన్నట్టు. మీకు ఒక 2 పేస్లు ఉంటాయి. రేపు ఫస్ట్ పేస్ అలాట్మెంట్ అవుతుంది, November 20 ఒక 2 days తర్వాత సెకండ్ పేస్ కూడా ట్రై చేసుకోవచ్చు మీరు. బట్ నా సజెషన్ ఏంటంటే, ఫస్ట్ పేస్లో వచ్చిన కాలేజీలో ఫస్ట్ వెళ్ళి జాయిన్ అవ్వండి, ఓకే. జాయిన్ అయిన తర్వాత ఎల్లుండి అంటే November 18 కానీ 19 కానీ వెళ్ళి జాయిన్ అవ్వండి. 17 రేపు అలాట్మెంట్ అవుతుంది. సో సెకండ్ పేస్ తర్వాత ట్రై చేసుకోండి మంచిదానికోసం. తర్వాత సెకండ్ పేస్లో వేరే సీట్ వచ్చిందంటే ఆబ్వియస్లీ మీ జాయినింగ్ అయిన డాక్యుమెంట్స్, మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆ టీసీ కానీ ఆ రిమైనింగ్ అవన్నీ రిటర్న్ ఇస్తారు. సెకండ్ పేస్లో ఎక్కడ వస్తే అక్కడ వెళ్ళి జాయిన్ కావచ్చు. థర్డ్ పేస్ ఏమి ఉండదండి, దీనికి గుర్తుపెట్టుకోరు. థర్డ్ పేస్ ఏమి ఉండదు. సెకండ్ పేస్ ఈజ్ ఫైనల్ పేస్, ఎంపెడ్ అండ్ ఎంఎడ్. ఫస్ట్ పేస్ అయితే రేపు అలాట్మెంట్ ఉంది. రేపు అలాట్మెంట్ అయినాక ఒక 2 days, November 18, 19 2 days అయితే మనకి జాయిన్ కానీ టైం ఉంటుంది. అండ్ రేపు అలాట్మెంట్ అయిన తర్వాత మనం డిస్కషన్ చేసుకుందాం. యాజ్ ఆఫ్ నో ఇది అప్డేట్, వెబ్సైట్లో చెక్ చేస్తూ ఉండండి, ఓకే. దాన్ని ఉంటా మరి, బాయ్, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. చాలామంది ఏం లేరు ఎంపెడ్ వాళ్ళు, ఎంఎడ్ వాళ్ళు. ఉన్న లిమిటెడ్ మెంబర్స్ కోసమే వీడియో చేస్తున్నా. ఆ లిమిటెడ్ మెంబర్స్ కూడా మన వాళ్ళందరూ వాట్సాప్లో మెసేజ్ చేస్తారు కాబట్టి ఈ అప్డేట్ చేస్తున్నా. యాక్చువల్గా నేను విలేజ్లో ఉన్నా, అందుకే టైం దొరకట్లేదు. లేకపోతే హైదరాబాద్లో ఉండుంటే వీడియోస్ కంటిన్యూ వస్తూ ఉండే అప్ టు డేట్. నిన్న చేయాల్సిన వీడియో, బట్ ఈరోజు చేస్తున్న అప్డేట్, ఓకే. రేపు అలాట్మెంట్ అవుతుంది పేస్ 1 ఎంఎడ్ అండ్ ఎంపెడ్, ఇదే అప్డేట్.